పాక్ ఆర్మీకి భారత్ భయం పట్టుకుంది. పైకి డైలాగులు చెప్తున్నా లోపల గజగజ వణికిపోతుంది. ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఫ్యామిలీ పాక్ విడిచి వెళ్ళిపోగా మునీర్ కూడా బంకర్లో జారుకున్నాడు. ఇటు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు ఖాళీ చేయించింది. దేనికైనా రెడీ అంటూ బీరాలు, భారత్లో రక్తం పారిస్తామంటూ కారుకూతలు, కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటూ డైలాగులు. తీరా కర్చేస్తే పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్. అవును, మీరు వింటున్నది నిజమే. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడం లేదు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత రెచ్చిపోయి మాట్లాడిన మునీర్ అదృశ్యమయ్యాడు. 2 రోజులుగా ఎవరికీ కనిపించడం లేదు. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ దేశం విడిచి వెళ్లిపోగా తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ మిస్ అవటం సంచలనంగా మారింది. అతడు రావల్పిండిలోని బంకర్లో దాక్కున్నట్లు వార్తలొస్తున్నాయి. 2 రోజుల క్రితం పాక్ పీఎంఓ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ప్రధాని పక్కన ఆర్మీ చీఫ్ ఉన్నట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పోస్టు అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పాక్ ఆర్మీకి పట్టుకుంది. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అంటూ పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్న లోపల గజగజ వణికిపోతోంది. ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పాక్కు బాగా తెలుసు. గతంలో జరిగిన అనుభవాలు కళ్ల ముందే ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ను ఇంకా మర్చిపోలేదు. ఈసారి భారత్ నుంచి అంతకు మించి రియాక్షన్ ఉంటుందని భావిస్తోంది పాక్. ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు నుంచే సరిహద్దు సమీపంలోకి ఆయుధాలను తరలిస్తోంది దాయాది దేశం. ఎల్ఓసి వెంబడి భారత వైమానిక దాడులను పసిగట్టడానికి చర్యలు చేపట్టింది. సియోల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్ కంటోన్మెంట్ వద్ద TPS-77 రాడార్ సైట్ ను ఏర్పాటు చేసింది. TPS-77 మల్టీ రోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇటు పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికి పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. క్యల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లీ, ఖుయిరట్టా, మంధర్, నిఖైల్, చమన్కోట్, జంగోట్ నుండి ఉగ్రవాదులను తరలించినట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. పాక్ చర్యలను ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. ఇప్పటికే ఎల్ఓసి వెంబడి నిఘా పెంచింది. ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్స్ తో విన్యాసాలు చేపట్టింది. గత వారం రఫేల్ సహా ఫైటర్ జెట్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. ఇటు నేవీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. దాంతో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.